హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన విలేజ్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, మనది ఇంక వేరే కంటెంట్ ఉంది కదా, ఆ కంటెంట్ ఈరోజు చేద్దామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఏం లేదు దోస్తులు, మనవి 2 సిరీస్లు ఉన్నాయి కదా, అవి 2 పొద్దున సాయంత్రం చేద్దామని అనుకున్నాం కానీ జరా కుదరట్లేదు, ఏమనుకోవద్దు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించింది కాదు, కల్పితాలు మాత్రమే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించింది కాదు, ఓన్లీ కల్పితాలు మాత్రమే. పోయ్యా, మనం ఎరువడదామయ్యా. ఎందుకంటే మీ నాయనకు చెప్పు, మీ అమ్మకి చెప్పు, ఈ భూములు ఇండ్లు అన్నీ వంచమని చెప్పు. నీకు ఎప్పుడు ఆస్తి పంచడం మాటనే వస్తుందేంది? ఏం చేస్తే ఆస్తులు వంచి ఇప్పుడున్న పొలాన్ని వాళ్ళు మనం చేసుకుని ఉంటున్నాం. ఓకే, గమ్మునుండు. మా అన్నకి ఇట్లా విన్నాడనుకో, నీ పని సక్కరంగా అయితే మా అమ్మ మా నాన్న విన్నారనుకో మనల్ని తిడతారు. నువ్వు గమ్మునుండు, పెద్దలు అన్న వరకు మనం ఒక మాట అనరాదు. ఏంది పని చేసి చేసి అలసిపోతున్నా, వాళ్ళు ఏం పనికి రారు ఏం రారు కానీ నేను ఒక్కటే కష్టపడాలా, ఆకరమంటే రానే రాదు, ఇంటనే ఉంటుంది. నాకు చేసి చేసి అలసిపోతుంది పానం అంతా. నేనేం చేస్తా మరి? ఓకే వంచమని చెప్పు, నాకు నువ్వు పంచుతావా? నేను మా ఇంటికి పోదునా? ఏం మాట్లాడుతున్నావే? మా అమ్మ మా నాయన మా అన్న మా వదిన విన్నారంటే ఇంకేమైనా ఉన్నదా? అవి వీళ్ళకి ఏం పని ఆస్తులు 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 అని ఒక్కడే ఎంబడబడుతురు అని మనల్ని తిట్టుకోరావే. తిట్టుకుని నాకేందంట? నాకు కావాల్సింది ఆస్తు వంచులు. నాకు ఆస్తు వంచిన తగ్గితే నేను ఊరుకునేదే లేదు. లేదంటే నువ్వు చెప్తావా లేకపోతే నేనైనా చెప్పాను. ఇక చూడు, ఆడంగా అత్తమ్మ వచ్చి ఇంకొల్లి పడ్డది. అత్తమ్మకి నేను చెప్పాను ఎట్లా? మెల్ల మాట్లాడే ఆడ మా అన్న మా వదిన ఉన్నట్టు వాళ్ళు పడ్డరు. వాళ్ళు వినగల ఎందుకు అట్లా పనులు పెడుతున్నావు? ఇంకా మన సపాకు ఇంట్లోకి పోదాంపా. నేను ఎందుకు పోతా? వాళ్ళు వినాలని అంటున్నా, నేను అందరు వినాలని అంటున్నా. సిరి, ఏమంటున్నావేమే? అత్తమ్మాడలు ఇవాళ వింటున్నావు, దానికి వినిపించలేదా? నేనేమన్నాను? నాకు మొత్తం వినిపించింది. నువ్వేమేమంటున్నావు? నీకు ఇప్పుడు ఆస్తులు వంచుడు కావాలనా? ఆ పెద్దోళ్ళకి లేనిది మీకేమైంది? మీరు గమనం కాకుండా ఉండక నీకు ఎప్పుడు ఆస్తులు వంచుడు అని అంటున్నావు. ఆ పెద్దోళ్ళు విన్నారంటే ఏంది? వాళ్ళకంటే వాళ్ళకి లేనిది మీకే ఉంది అండి. అత్తమ్మ పంచు, ఏంది పొద్దున లేసి దాంతో నాకు లొల్లి, ఆకులు 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 కనపడుతుంది. ఏమైతే చేస్తే నేను ఇలా చేస్తున్నదా? భూములు వంచు, అది వంచు, ఇది వంచుకుంటే ఎప్పుడు తనతో నాకు లొల్లి. దాని ముఖమే కూడా బుద్ధి అయితే లేదు. ఏమో చిన్నదని అక్క అన్నదాని ఒక మాట వాడదు, అది మాట తిప్పి తిప్పి పొడుస్తూనే ఉంటుంది నన్ను. నేను ఉన్నదే అంటున్నా, ఆస్తులు అయితే వంచాలి కంపల్సరీ. అమ్మ, వాళ్ళకి భూములు వంచాలని ఉంది కదా, పంచేసేయి. ఓకే, అదంతా లొల్లి అయిపోతుంది. అమ్మ, నాకు ఇదేం బాధ, నేను దీంట్లో ఇది అట్లే పట్టింది, అక్కడ అట్లే ఉంది, ఆ పోరు అట్లే మాట్లాడుతుంది. భూములు వంచు వీళ్ళు వచ్చి భూములు వంచు అంటారు. మా అన్నదమ్ములను విడగొట్టట్టు పడారు. ఈ అమ్మ, ఇదంతా లొల్లి ఏంది? భూములు వంచు అంటారా మీరు? ఇప్పుడే భూములు వంచితే మమ్మల్ని ఎట్లా చూసుకుంటారా మీరు? ఉన్న పొలం అంతా మీకు ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారా? నేను ఎందుకు లేవు మరి? అక్క రాదు, ఏం రాదు, ఎవరు రారు. నేను నా భర్తనే పోయి పొలంలో పని చేయాలనా? వాళ్ళు ఏమో టొక్కు తినుకుంటా ఇంట్లో ఉంటారు. ఎందుకు పంచం మరి? పంచకపోతే పోవు నువ్వేవు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నా ఇంట్లోకి వచ్చి నన్నే పోమంటావే? అంత పెద్దదానివైనా నీ అమ్మ మీ మామ రానా బిడ్డ, నీ సంగతి చెప్తా. ఆ పెద్దదానికి లేని నీకేం వచ్చినా? అదే భూములు వంచు అంటే అంటున్నావు. ఏమంటావు మరదలు? మా అమ్మని తిన్నంత పెద్దదానివైనావా? నీకు భూములే కావాలి, ఆస్తులే వంచలేగా. సరే పంచుదాం. సప్పుడు కాకుండా ఈ ఒక్కటే మా అమ్మని ఒక మాట అన్నావు అనుకో, నేను ఊరుకునేది చేసి చెప్తున్నా. లేదంటే మీ అక్క ఇళ్ళని కలిసి సరపరాకుండా బయటకు పోరి, ఇంట్లోకి వెళ్ళిపోరి. అదేమో వాళ్ళ తారింటికి పోతే నువ్వు మీ తారింటికో. అంతేగాని మా అమ్మకి ఎంత పెద్దోళ్ళు అయ్యిరా మీరు? ఏం మాట్లాడుతూ నేను ఊరుకున్నా వచ్చి అప్పటి నుంచి చూస్తున్నా. అన్నీ ఎక్కించి మా తమ్మునికి చెప్తున్నావు. మేమేందుకు పని చేయలేదు, మేము పైసలు ఇస్తలేమా? ఏం చేస్తలేరా మీరు పని చేస్తే? పంచురు, భూములు వంచురు, ఇల్లు వంచుదాం. మా నాయన రానుండి చెప్పు. అమ్మా, నాయన వచ్చినాక చెప్పేసి భూములు వంచుదామని. ఇంత నిదానం లేదురా, నువ్వు గిట్లా అట్లే మాట్లాడుతున్నావు. ఆ పిల్ల మాట్లాడిందని నువ్వు గిట్లా అట్లే మాట్లాడతావా? అమ్మా, ఇప్పుడు నాయన వచ్చినాక చెప్పి అన్న చెప్పినట్టుగా ఓకే, లొల్లి ఇదంతా ఏమి ఉండదు. ఎవరు కాపురం వాళ్ళకుండా, ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ ఏ పంచాయతీలు ఉండవు. చెప్తా పాటు వచ్చినాక, మీ నాయన వచ్చినాక నేను చెప్తా పాటు. ఓయ, ఈ కోడన్లో ఆస్తులు వంచమంటారు, మరి ఏమంటావు చెప్పు? ఆస్తులు భూములేంది, ఆస్తులేంది? పొద్దుగాల పంచాయతీ పెట్టిరు. ఇది పక్కింటోళ్ళు చూస్తే ఏమనుకుంటారు? 2 కొడుకులు ఉన్నారు కానీ మంచోళ్ళు అన్నారు కానీ ఆస్తుల కోసం చూడు ఎట్లా కొట్లాడుతారు అని అనుకుంటారు. కోడన్లు చూస్తేనేమో ఇట్లా పడాయిరు. 2 ఒకతా నుండి నా పేరు నిలబెడతారు అనుకున్నా కానీ నా ఇజ్జత్ ఇస్తారు అనుకోలే. ఈ అమ్మాయికి ఇందుకోసం నేను కష్టపడుతుంది. కన్నమ్మ తిప్పలా పడి మిమ్మల్ని పెంచి పెళ్లి చేస్తే పిల్లలు రాగానే కొడుకులారా మీకు ఆస్తులు వంచులు అంటారా మీరు? అవును మామయ్య, మేమే వంచమన్నాం. ఎందుకు పంచరా? ఎప్పుడైనా పంచేదే కదా.
చూడయ్యా, మీ చిన్న కూడలే వంచమని తగిలింది, ఒక్కటే తగిలింది. ఏ అమ్మ పొద్దుగా లేవగానే వచ్చి లొల్లి పెట్టుకొని వాళ్ళు పెట్టుకుంటుంటే నేను వచ్చి వింటున్నా. ఏంది అడిగే వరకు మాకు ఆశలు వంచాలని అంటుంది. మరి నువ్వే ఆన్సర్ చెప్పు, ఏం చేయమంటావు? కూడలమ్మా, నువ్వు ఎక్కడ పొలం తీసుకోవాలనుకుంటున్నావు చెప్పు. మేము ఆడ చెరువు ఉంది, ఆ చెరువు కింద పొలం 5 ఎకరాలు తీసుకుందాం అనుకుంటున్నా. వాళ్ళకేమో 3 ఎకరాలు, మాకు 5 ఎకరాలు, మీరేమో 2 ఎకరాలు తీసుకోరు మామ. ఏంది నువ్వు 5 ఎకరాలు ఏమో చెరువు కాడ తీసుకొని మాకేమో 3 ఎకరాలు ఇచ్చి మా వాళ్ళకేమో 2 ఎకరాలు ఏమంటావా? మాకెందుకు 2 ఎకరాలు తక్కువ ఇస్తారు? మేమెందుకు చెరువు కాడ తీసుకోం? ఇది అమ్మో బాగానే ఉండవు హుషారు. అవును, మేమేగా అందులో మస్తు కష్టపడే పొలంలో పొద్దుస్థానం జరిగి అమ్మో నీ ఎప్పుడన్నా వచ్చిన ఆ పొలం కాడికి? నువ్వు ఒక్కదాని నూకులు, మరి మేమేం రాలే, నా భర్త మేమేం పని చేయలే. నువ్వు చిన్నదాని లేకనే ఉండు, అంతేగాని నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు. ఏంది మీ లొల్లి? నేనేం చెప్పమందుకే మీరే మాట్లాడుకొని మీరే కొట్లాడుకుంటారా? కొట్లాడుకోరి, ఇదంతా లొల్లి. పోరి, ఎవరికి ఏం పోరి అమ్మా. చూడు మామయ్య, ఆమె చెరువు కింద నేను 5 ఎకరాలు తీసుకుంటుందంట, మాకేమో 3 ఎకరాలు ఇస్తుందంట, నీకేమో 2 ఎకరాలు ఇస్తాదంట. ఇదేమన్నా లెక్క పద్ధతేనా మామయ్య? కూడలమ్మా, నీకు 4 ఎకరాలు ఇస్తా. ఆ పెద్దోడు కాబట్టి మనకు 1 ఎకరా ఇస్తే ఎక్కువ, అంతేగాని నీకు నోటుకు వచ్చినట్టు నువ్వు మాట్లాడొద్దు. మాకెందుకు 4 ఎకరాలు ఇస్తావు? ఏమయ్యా చూడు, చెప్పు, నువ్వే మాట్లాడు. నువ్వు ఇస్తేనేమో తీసుకురా, లేకపోతే లేదు. లేదంటే రచ్చకట్టకడ లొల్లి పెడదాం. ఇప్పుడు నాకైతే ఆస్తులు అయితే వంచాలి. ఆస్తులు వంచకపోతే మాత్రం నేను ఉండేలేదు, ఊరుకునేలేదు. నీ ఇష్టం, నన్ను ఏమన్నా అనుకోండి. అరే సుర్రా, నీ భార్య ఏమంటుంది? చిన్న పెద్ద లేకుండా ఎట్లా మాట్లాడుతుంది? ఆస్తులారా? సరేపా, రచ్చకట్టకడ పెడతాం పల్లెల్లి. ఏం మాట్లాడుతుందో పా, నేను ఇంట్లో ఊరుకోను పా, నేను ఇంట్లో మస్తు మాట్లాడతాపా. పావయ్య, ఇవి మనకు చెప్తే వినటానికి లేవు. రచ్చకట్ట మన బతుకంతా రోడ్డు పాలు చేద్దాం అనుకుంటుంది. అది చేద్దాంపా. ఎప్పుడు మనం రచ్చకట్ట ఎక్కంది అదే రచ్చకట్ట ఎక్కిస్తుంటుంది. పోదాంపా, పోయినాక దాని సంగతి చూస్తాపా నేను. నేనేం చేసిన? ఇజ్జత్ అని అంటున్నావు. ఆస్తులే వంచమన్నాం కదా, మరి మా రచ్చకట్ట కాకపోతే ఈయన వంచురి. మరి ఊకే వాళ్ళకేమో మాకేమో 1 ఎకరా తక్కువ ఇస్తాంటో, వాళ్ళకేమో ఎక్కువ ఇస్తా ఉంటావు. మేము పొద్దు స్థానం చేస్తే పొలం కానీ పని చేస్తాం. మాకెందుకు తక్కువ ఇస్తారు? ఏం రా చిన్నోడా, నీ భార్య గట్లా మాట్లాడుతుంది, నువ్వేం సప్లై ఏవేరా? నాయన, దాని మనసులో ఉన్నదంతా బయటకు కక్కుతుంది. నేనేం మాట్లాడుతూ చెప్పు? దానికి చెప్పి అలసిపోయినా. ఆనందంగా అంటే మీరు చెప్తూనే వింటలేదంటే ఇంకా అది ఎంత మండిదో చూడరు. అది ఏదో మనసులో ఉన్నది చెప్తుంది కాబట్టి అది ఏదో చేసేయండి మరి. అరే ఏమ్రా, ఏం మాట్లాడుతున్నావురా? నీ పిల్లానికి నువ్వు చెప్పుకోవాలే కానీ ఇటు వచ్చి బజార్కి ఇస్తావని అంటున్నావేర్రా? నీకేమైనా తెలివి ఉందారా, బుద్ధి ఉందారా? గాడిద. నా భార్యను గాడిద గీడిద అని అంటున్నావు బావా. ఏమనుకుంటున్నావు? నేను ఉన్నాగా నా భర్త నువ్వు గట్లేనా అనేది? మంచిగా ఉండదు. నువ్వేమన్నా అంటే అవును నాకు ఆస్తులు వంచాలి. ఎందుకు వంచారు మీరు? ఎన్నో నుంచి మేమిద్దరమే పొలంలో పని చేసుకుని ఉంటున్నాం. మీరేమో ఎప్పుడో ఒకసారి వస్తారు. ఆ బాధలు ఎవరికి తెలుసు? మేము అందులో ఇంట్లో పని చేసే వాళ్ళకి మాత్రమే తెలుసు. మాకు ఆ బాధలు ఎట్లా పడుతున్నామో, ఎన్ని కష్టాలు పడుతున్నామో. కానీ మన లాస్ట్కి వస్తే మాకు 10 రూపాయలు తక్కువ ఇస్తారు మీరు. మరదల, నువ్వు ఎంత ఉండాలనో అంతే ఉండు, అంతేగాని నువ్వు పిచ్చవాగుడు వాగినావనుకో, ఇక నేను మాట్లాడాల్సి వస్తుంది. నేను మాట్లాడితే ఎట్లుంటుందో నీకు తెలుసు, చూసినావు ఇట్లా. అవును బావ, బావును. నేనేమన్నా ఆస్తులు వంచమన్నా, అంతేగాని నీ తాను ఇంటికి వస్తున్నానా లేకపోతే నీ ఇంట్లోకి వస్తున్నానా? ఆకతానికి వచ్చిన అన్నం పెట్టు, ఇది పెట్టదు అని అంటున్నానా? నువ్వు భలే మాట్లాడుతున్నావు. అవునే, నేను మొన్నటి దాకా నా ఇంట్లో తినలేవే. నేను పెట్టలేదా? పెట్టినా గట్ట పెట్టందానే అవుతున్నా నీకు. ఎప్పుడు లొల్లే పెట్టుకుంటావు, పిచ్చకుండదాను. అక్క మంచిగా మాట్లాడు, పిచ్చకుండదానా అని అంటున్నావు. ఇదంతా కుదరదు. కానీ మనం రచ్చకట్టక్కడ తెలుసుకున్న పెద్ద మనుషులను బట్టి ఎంత ఆస్తులు వంచుకోం. కొడుకులారా, మీ పిల్లల మాటలు పట్టుకుని మీరు వింటున్నారు కదా. సరే, మీరు ఏమన్నా చేసుకుని మీ డాడీ చనిపోయిన అనుకోండి, ఇంకా నా తానికి రాకూరు, నాకు చెప్పకూరు. నాయన గట్లాంటి ఎట్లనే ఇవేమీ ఇంటలేవు. మేము ఎంత చెప్పినా ఏం చేయాలనో మాకు అర్థం కావట్లేదు. ఇలా ముఖాలు ఏమో పొద్దుగాల వేసుకొని చీపురి కట్టల కాడ, సాపల కాడ, దాని కాడ లొల్లి అవుతుంది నాయన. మరి మేమేం చేయాలి చెప్పు? చిన్న కూడలు అయితే ఒక్కడి సీటికి మాడికి లొల్లి తప్ప ఆమెకి ఏది అవసరం లేదు, సంసారం అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఊరికే నూరు వారేసుకొని ఉంటుంది. అందుకే రా, ఎవరికి లొల్లి అవసరం లేకుండా పంచదప్ప పెడుతుందంటప్ప, ఏం మాట్లాడుతుందప్ప. అన్నా నర్సన్న, ఏమైంది? సప్లై వీడికి పిలిపించారు, భూషణ వీడికి ఎవరు సప్లై చేస్తలేరు. పిలిపించారుగా, వాళ్ళని అడుగురి. సిరి, ఏమైందమ్మా చెప్పు. ఈ లొల్లి ఏంది, పంచాయతీ ఏంది? నర్సయ్య నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు పెద్ద మనుషుల కాడికి రాలేదు. ఏంది ఈ లొల్లి ఏంది, పంచాయతీ ఏంది? లేదు, ఏం లేదు పెద్దయినా. మేము ఆస్తులు వంచమని అన్నాం. ఆస్తులు వంచమంటే నేను ఇప్పుడు వంచను, మేము ఉన్నాగా ఆస్తులు ఎట్లా వంచుతారు అని ఒక్కటే తగిలిన మా మామ. మరి అవునమ్మా, మీ మామ ఉన్నాగా, మీ అత్తమ్మ ఉన్నాగా ఆస్తులు ఎట్లా వంచుతారమ్మా? ఇప్పుడు వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు ఎట్లా ఆస్తులు వంచుతారు? వాళ్ళు అయిపోయినాక, మీరు ముసలిగా అయినాక, వాళ్ళు లేకున్నప్పుడు మీరు వంచుకుంటే పంచం ఉంటుంది కదా.
మీకేంది మీరు మంచిగానే చెప్తారు ఆడ చేస్తే అర్థమవుతుంది పని. ఏంది నువ్వు ఒక్కదానివే చేస్తున్నావు ఆడ పని, మేము ఇంటిలో చేస్తున్నావు, ఇక మొత్తం పొలం అంతా నువ్వు ఒక్కదానివే చేసినట్టుగా మాట్లాడుతూ లేసా? నర్సక్క ఏం మాట్లాడవాక నువ్వు మీ కోడలు ఏమో గట్లా మాట్లాడుతారు, మీ కొడుకులు ఏమో సైలెంట్లు పడ్డారు, మీ సైలెంట్లు పడ్డారు. మరి ఈ పంచాయతీ ఎందుకు వచ్చిర్రు, ఎంత పొలం ఉంది, ఎవరెవరికి ఏమనుకుంటారు, ఎవ్వరు ఏం చెప్తానే లేరు. జంగన్న ఏం మాట్లాడుతుంది, మేము ఉన్నాం కానీ వీళ్ళు పొలాలు వంచులు ఆస్తి వంచులు అని మాట్లాడబట్టే. కోడళ్ళు అయితే ఒక్క మాట చెప్తే దిగరు, మేము ఎంబడి తీసుకుపోతాం, ఉన్నది వీళ్ళిద్దరే కదా, వీళ్ళకే కదా, మేము ఎంబడి కట్టుకపోతున్నామా? ఏమమ్మా సరే, వాళ్ళు ఉన్నాక ఆస్తులు ఎందుకు చెప్పు, వాళ్ళు ఉన్న రోజులు ఉండుకు అంతా కలిసి ఉండరు, ఆదురు మంచిగా ఉంటుంది ఉమ్మడి కుటుంబం లాగా. ఇప్పుడు ఆస్తులు వంచు అని అంటున్నావు. ఎందుకు వాళ్ళు ఉన్నదాకా ఎందుకు, ఇప్పుడే వంచాలి, ఇప్పుడైతేనే ఇప్పుడు ఉంటుంది. వాళ్ళు లేనప్పుడు మళ్ళీ మా గొడవలు అయితేనే ఉంటాయి రోజు. ఆయన ముఖం నాకు కూడా బుద్ధిగా, నా ముఖం ఆయన కూడా బుద్ధిగా మేకకు. ఎందుకు ఇదంతా లొల్లెందుకు నాకు పంచాది, నాకు భూమిలో ఇప్పుడు నా భూమి నాకు వంచితే అయిపోయి. అప్పటి నుంచి చూస్తున్నా భూమి వంచు అంటున్నావు. నీ భూమి ఎన్ని తీసుకొచ్చినవి? నా భర్త ఎంతో కష్టపడి కన్నమ్మ తిప్పల పడి ఆకలిగా నిద్దుపోని 10 ఎకరాలు సంపాదించి నా కొడుకులకు. మేమున్న రోజులు మీరు సంతోషంగా మాతో ఉండి మీరప్పుడు మీరు పంచుకుంటే బాగుంటుంది, కానీ మేము ఉన్నాగానే మమ్మల్ని సంపి పొందబెట్టినట్టు చేస్తురేంది మీరు ఇద్దరు కూడళ్ళు. అత్తమ్మ మిమ్మల్ని ఏం చంపలేము, మా పొలం మాకు వంచమని అంటున్నా. ఎందుకు ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు నీకు కట్నం తీసుకురాలేదా? మరి ఆయనకి ఇచ్చినప్పుడు నాకు కాస్త భాగం రాదా? మీ దాంట్లో మీ సంపాదించిన భాగం రాదా నాకు? నర్సన్న మరి ఆ పిల్ల గట్లా అంటుంది, మరి మీ కొడుకులు ఏమంటారో చెప్పుతలేరు, ఏం సప్లై చేస్తలేరండి. పెద్దయినా ఈ పంచాయతీని మీరే దింపండి, మాకున్నది 10 ఎకరాలు, మరి ఎవరెవరికి ఏమి ఇస్తారు, మా అమ్మోళ్ళకి ఏమి ఇస్తారు, మాకేమి ఇస్తారు అని మీరే డిసైడ్ చేయాలి. మరి మా నాయన ఎంత చెప్పినా కానీ ఇంటలేదు, మా అమ్మ చెప్పినా ఇంటలేరు, మా చిన్న మాటలు అయితే అస్సలే ఇంటలేదు. ఎందుకు ఇప్పుడు తొందర ఏర్పడ్డా ఏర్పడడానికి, ఏమైంది కలిసి ఉండడానికి? అది ఏర్పడదామని నేనేం కూరుకుంటా, నేను గిట్ల ఏర్పడతా. అది ఒకటే పొద్దుగా లేసి ఒకటే షాపిస్తుంది, దాని దాని ముఖం చూడబుద్ది కాదు, పాడ చూడబుద్ది కాదు. నాకైతే దిమాగ్ ఖరాబ్ అవుతుంది పొద్దుగాల లేచి. మీరు కొట్లాడుతురు కానీ మీరు కొట్లాడడానికి వచ్చిరా, లేకపోతే మా మాటలు వినడానికి వచ్చిరమ్మా ఇంటికి మీరు? సంగన్న మీరే ఎప్పుడు ఏదో ఒకటి తొందర. ఇంకో సిరి నేను ఒక మాట చెప్తా వింటావా అమ్మా? ఫస్ట్ మరి చిన్నోళ్ళు మాట్లాడతారా, పెద్దోళ్ళు మాట్లాడతారా? మేము పెద్దోళ్ళ మేమే ముందు మాట్లాడతాం. ఎందుకు ఆమె ఎందుకు, ఫస్ట్ మేమే మాట్లాడతాం. లేదు మేమే మాట్లాడతాం, ఫస్ట్ ఏందో నాకు చెప్పు, నేను మాట్లాడతా. ఏం లేదు కానీ మీ మామ సంపాదించింది మొత్తం 10 ఎకరాలు కదా, ఆ 10 ఎకరాలల్లో 5 ఎకరాలనేమో పెద్దానికి ఇద్దాం అనుకుంటున్నాం, ఈ 4 ఎకరాలేమో మీకు ఇద్దాం అనుకుంటున్నాం, 1 ఎకరానేమో ముసలోళ్ళ పేరు మీద చేద్దామని అనుకుంటున్నాం. ఏమంటావు? ఏమంటావు? వాళ్ళకేమో 5 ఎకరాలా, మాకేమో 4 ఎకరాలా? బాగుండవు, మాకు ఇట్లా 5 ఎకరాలు కావాలి. మాకే 5 ఎకరాలు ఇచ్చి వాళ్ళకే 4 ఎకరాలు ఇవి, మేమేం కూరుకుంటాం, మాకు వద్దే వద్దు. మొత్తం నీకే కావాలి, తీసుకో, మరి మాకెందుకు? నర్సన్న మేము ఊరు పెద్దలుగా మేము ఒక మాట చెప్తాం, ఫైనల్గా మీ ఇద్దరు కొడుకులు ఒప్పుకుంటే మేము ఒక మాట చెప్తాం. పెద్దయినా చెప్పేద్దయినా వింటా. నేను గిట్లా ఇంట పెద్ద అయినా చెప్పండి, మీరు చెప్పిందే మేము వింటాం ఇక ఫైనల్గా. వీళ్ళిద్దరూ మీ మాట విన్నారు కానీ ఊరు పెద్దలుగా మీరు ఒక తీర్పు ఇవ్వండి. ఇచ్చే ముందు వీళ్ళిద్దరూ మాకు అన్నం పెడతారో పెట్టారో తెలియదే, మాకు మాత్రం ఇంత పొలం కావాలి, మా ఇద్దరి పేరు మీద మేము ఉన్న రోజులు మా పేరు మీద ఇంత పొలం కావాలి, ఆ పొలం చేసుకొని బతుకుతాం మేము. గదే మేము చెప్పనీకి మేము అనుకుంటున్నాం, నువ్వు చెప్పినవే నర్సన్న చెప్తూ ఉండు, జర చెప్తూ ఉండు. సంగన్న చెప్పన్నా, పొద్దుగాల 9 గంటలకు వచ్చినా ఇప్పుడు 3:30 అవుతుంది, ఆకలి అవుతుంది. వీళ్ళ లొల్లిని కూడా ఉసికే సాయంత్రం అయ్యేటట్టు తప్పన మనం ఫైనల్ తెరిపించేసి వెళ్ళిపోదాం. అవునే, పొద్దుగాల వచ్చినా 9 గంటలకు వచ్చినా లేట్ అవుతుంది. సరే చెప్పేస్తున్నాయి ఫైనల్గా. ఇంకో వినండి, ఇది నేను ఫైనల్గా చెప్పేది. ఇందాక గిట్లా అదే మాట చెప్పిన. మీకు 4 ఎకరాలు, ఇది పెద్ద ఆయనకు 4 ఎకరాలు, చిన్న ఆయనకు 4 ఎకరాలు, మిగతా 2 ఎకరాలు ముసలోని పేరు మీద 1 ఎకరా, ముసలామ పేరు మీద 1 ఎకరా. ఇది ఫైనల్, మీరు ఎక్కువ మాట్లాడొద్దు ఇక. ఏమే నర్సన్న, నేను చెప్పింది కరెక్టేనా? మంచిగా ఉందా అవి తీర్పు? మంచిగానే ఉంది జంగన్న, ఇట్లయితే మంచిగానే ఉంటుంది. వాళ్ళకు 4 ఎకరాలు, మాకు 4 ఎకరాలు, ఆ ముసలామ పేరు మీద ఎకరా, నా పేరు మీద ఎకరా చెప్పి చాలా బాగుంది. ఈ లొల్లి కొడుకులు మాకు అన్నం పెడతారో పెట్టారో తెలియదు కానీ ఆ పొలం చేసుకుంటున్నాను, మేము బతుకుతాం. వచ్చినందుకు మీకు ధన్యవాదాలే. నర్సన్న, మా కిందికే ధన్యవాదాలు. మన ఊరు సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి కదా, అంతే. మేము ఒక ఊరు పెద్దలుగా ఒక తీర్పు ఇచ్చడము అంతే. మనం అందరం సంతోషంగా ఉండడానికి కానీ ఈ రచ్చకట్ట ఉన్నది. అంతే నిజంగా, అంతే. ఇంకా వారి పోదాం, లేట్ అయిపోయి. దోస్తులు చూసిరు కదా ఈ వీడియో ఎట్లుందో. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎట్లా ఉందో తప్పకుండా మీరు కామెంట్లో పెట్టండి, మర్చిపోకుండా.
చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎట్లుందో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం.